నా ప్రియమైన సైన్స్ విద్యార్థులందరికీ మీ సైన్స్ ఫ్రెండ్ శ్రీనివాస్ ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఏంటంటే, నా ఇంట్లో నా వాటర్ హీటర్ ఇన్స్టెంట్ గ్రేజర్ ఉంది కదా, వాటర్ హీటర్ అయితే యాక్చువల్గా ఇది కొన్ని రోజుల నుంచి సరిగా పనిచేయట్లేదు. స్విచ్ ఆన్ చేస్తే 4-5 సార్లు ఆన్ చేస్తేనే కానీ అది ఇన్స్టెంట్ వాటర్ హీటర్ ఆన్ అవ్వట్లేదు. అది 2 కిలోవాట్ లోడ్ అన్నమాట. సో దానికోసం 15 amp సాకెట్ వాడతాము. ఎందుకంటే మరి 2 కిలోవాట్ అంటే 8 amperes కరెంట్ డ్రా చేస్తుంది. అందుకని 16 amp సాకెట్ వాడతాం అన్నమాట. సో ఇక్కడ ఈ 16 amp సాకెట్ అంటే మన ఇంట్లో చూడండి అది ఎలా ఉంటుందంటే, 16 amps సాకెట్లు ప్లగ్లు ఇవన్నీ ఎలా ఉంటాయంటే చూడండి, ఇక్కడ ఉన్నాయి ఇవి అన్నమాట ఆ పెద్ద సాకెట్లు. సో ఫ్యూజ్కి వెళ్తుంది, ఫ్యూజ్ నుంచి స్విచ్కి వెళ్తుంది, స్విచ్ నుంచి ఆ సాకెట్ ఫేస్ కనెక్షన్లోకి వెళ్తుంది. సో ఈ స్విచ్ సరిగా ఆపరేట్ కాకపోవడంతో మా ఇంట్లో అందరూ 4-5 సార్లు 5-6 సార్లు దీన్ని ఆన్ ఆఫ్ చేస్తూ మొత్తానికి ఎట్లాగైతే ఆ లైట్ ఆ ఇండికేటర్ ఆన్ అయ్యేలా నొక్కుతున్నారు. దీనివల్ల లూజ్ కనెక్షన్లో ఆ ప్లగ్ పాయింట్లు కాలిపోతున్నాయి. ఎట్ ద సేమ్ టైం ఇన్స్టెంట్ వాటర్ హీటర్ కూడా పనిచేస్తుందో లేదో తెలియట్లేదు. సో ఈ సిచ్యుయేషన్లో దీనికి కొత్తది కొనుక్కొచ్చాను. ఆ కొత్తది బిగిద్దామని చూస్తే కొంచెం ఇదేమో ఎప్పుడో 25 years ఎగో ఉన్నది, ఇప్పుడేమో కొత్తదేమో ఇలా ఉందన్నమాట. సో ఇది ఒక బాక్స్లా ఉంది. ఇది ఇప్పుడు ఆ స్విచ్ బోర్డులో పెట్టడానికి మళ్ళీ కొత్త స్విచ్ బోర్డు కూడా కట్ చేయించి పెట్టాల్సి వచ్చి ఇలా ఉందన్నమాట. సో అందుకని నేనేం చేశాను, ఎందుకైనా ఆ స్విచ్ ఎందుకు పాడైందో చూద్దాము అని ఓపెన్ చేశాను. కొంత ఐడియా ఉంది కదా, చిన్నప్పటి నుంచి బేసిక్స్లో నేను క్లారిటీ కోసం చిన్నప్పటి నుంచి ఆలోచన చేస్తున్నాను కదా, అందుకని ఓపెన్ చేసి చూస్తే దాన్ని ఓపెన్ చేస్తే ఇక్కడ మీరందరూ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సింది, ఆ స్విచ్ కాంటాక్ట్స్ ఏమైనా పాడైనయా, అవి ఏమన్నా కొంచెం క్లీన్ చేద్దామా ఒకసారి, మళ్ళీ దీన్ని యాస్టీజ్గా యూజ్ చేద్దామా. ఎందుకని ఒక చిన్న ప్రాబ్లం ఉందని టోటల్గా మొత్తం మెటీరియల్ వేస్ట్ చేయటం, మొత్తం మెటీరియల్ పాడేయటం మంచిది కాదు కదా. మన భారతదేశం డెవలప్ అవుతున్న కంట్రీ కాబట్టి మనం చాలా వరకు మ్యాక్సిమం లైఫ్ ఎక్స్పాండ్ చేయాలి, రీయూజ్ చేయాలి, రీసైకిల్ చేయాలి అన్నీ మనం అనుకుంటూ ఉంటాం కదా. వాటిని మరి నేనే ప్రాక్టీస్లో పెట్టకపోతే ఎట్లాగా. మరి మీ అందరికీ ఎంతో ఇన్స్పిరేషన్గా ఉండాలి, బేసిక్స్లో క్లారిటీ ఉండాలని చెప్తాను కదా. అందుకని ఓపెన్ చేసి చూస్తే ఇప్పుడు ఆ స్విచ్ కాంటాక్ట్ ఏదైతే మీరు చూస్తున్నారో ఆ కాంటాక్ట్ దగ్గర మరి ఎవరో వెళ్ళి చాలా ఇన్సులేటింగ్ మెటీరియల్ లాంటివన్నీ అక్కడ డిపాజిట్ చేశారనమాట వాళ్ళు. మరి ఆ జీవులు ఎవరో మీరే చెప్పాలి. ఓకే, మరి వాళ్ళు ఎంతమంది ఎన్ని రోజులు కష్టపడి వాళ్ళకి కావాల్సిన ఆవాసాన్ని అక్కడ ఏర్పరచుకున్నారో కానీ, ఎందుకంటే దీన్ని మనం ఓన్లీ వింటర్లోనే కదా వాడతాం. మరి అందుకని మిగిలిన అన్ని నెలలు అక్కడ స్విచ్ ఆన్ ఆఫ్ అవ్వదు కాబట్టి అక్కడ చాలా సేఫ్ స్పేస్గా ఫీల్ అయినాయి అవి ఆ జీవులు. ఓకేనా. సో అందులోనే అక్కడ ఎలక్ట్రిసిటీ ఫేస్ కూడా ఉంటుంది కదా స్విచ్ కాంటాక్ట్ వరకు వచ్చి, మరి ఎలక్ట్రిసిటీ ఆ ఫేస్కి సంబంధించిన ఎలక్ట్రిసిటీ ఛార్జ్ కూడా వాటికి ఏమన్నా హ్యాపీగా ఉందో ఏంటో మనకేం తెలుసు. కానీ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మరి ఆ జీవులు ఎవరో, వాళ్ళు ఎన్ని రోజులు కష్టపడి ఎంతమంది ఆ ఇన్సులేటింగ్ మెటీరియల్ అక్కడ డిపాజిట్ చేస్తే అవి నేను ఆ స్విచ్ని రెగ్యులర్గా ఆన్ ఆఫ్ కానివ్వకుండా చేయటం వల్ల ఇప్పుడు నేను మీకు కనపడేలాగా ఆ మెటీరియల్ ఏమైతే డిపాజిట్ చేసినాయో అవి నా ఫోర్సిప్స్తో తీసి చూపిస్తున్నాను చూడండి. ఎందుకంటే ఇప్పుడు నేను ఈ స్విచ్ పని చేయించాలనుకో ఏమీ లేదు, ఈ ఇన్సులేటింగ్ మెటీరియల్స్ని బయట తీసేసి ఆ కాంటాక్ట్స్ని కొంచెం క్లీన్ చేసేసి మళ్ళీ ఆ పార్ట్స్ అన్ని యాస్టీస్గా వెనక్కి ఫిట్ చేసేస్తే, ఆ కాంటాక్ట్స్ దగ్గర అవసరమైతే కొంచెం క్లీన్ చేసి, ఓకే, మెటాలిక్ కాంటాక్ట్ సరిగ్గా కనపడేలా చేసి మళ్ళీ యాస్టీస్గా స్ప్రింగ్స్ ఆ కాంటాక్ట్స్ అన్నీ కనుక లోపల నేను యాస్టీస్గా పెట్టి బిగిచ్చేస్తే మరొక 25 సంవత్సరాలు గ్యారంటీగా పనిచేస్తుందని నా నమ్మకం. ఎందుకంటే దీంట్లోంచి ఎట్లానూ దీని కరెంట్ క్యారింగ్ కెపాసిటీకి సగమే కరెంటు మనం పుల్ చేస్తున్నాం. అందుకని ఆ ఫంక్షనల్గా వచ్చే డ్యామేజ్ ఎట్లానూ దీనికి లేదు. సో
అందుకనే నేను కామన్ సెన్స్ అప్లై చేసి ఇది అసలు ఎందుకు పాడైందో ఈ స్విచ్ అని చెక్ చేద్దామని చూస్తే ఇవన్నీ బయటపడి మనకి. ఓకే, సో మరి మీరు కూడా జాగ్రత్తగా బేసిక్స్లో అన్ని విషయాలు బాగా తెలుసుకుని చూడండి. ఎన్నెన్ని మెటీరియల్ తీసుకొస్తున్నాను నేను బయటికి, అందులోంచి లోపల నుంచి. ఎంత చిన్న విషయం ఇది. దీనివల్ల ఆ ఫ్యూజ్ సిస్టము, ఆ సాకెట్ సిస్టము, ఈ ఓవరాల్గా ఈ బోర్డు ఇవన్నీ నేను పాడేయకుండా మళ్ళీ నేను ఇప్పుడు రీయూజ్ చేసుకుంటాను. రీయూజ్ చేసి ఫంక్షన్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ మా అసిస్టెంట్ని అడుగుతాను, మీ అందరికీ నమ్మకం కోసం, మై డియర్ అసిస్టెంట్ ఇది పనిచేస్తుందా లేదా అని అడుగుతాను కొత్తది వాడకుండా. ఇప్పుడు అసిస్టెంట్ ఎస్ పనిచేస్తుంది, అసలు ఒకసారి స్విచ్ ఆన్ చేస్తే ఒరిజినల్గా ఈ ప్రాబ్లం రాకముందు ఎట్లా ఆన్ అయ్యేదో మన హీటర్ అట్లానే ఆన్ అవుతుందంటే ఇక్కడ అప్పుడు అర్థం కావాలి కదా. హౌ నైస్లీ వీ కెన్ టింకర్ దెమ్. సో హ్యాపీ టింకరింగ్. ఓకే, ఆల్ ది బెస్ట్. సైనింగ్ ఆఫ్ యువర్ సైన్స్ ఫ్రెండ్ శ్రీనివాస్ ఫ్రమ్ scientificstudents.com. జై భారత్, భారత్ మాతాకి జై. మరి పిల్లలు, మరి ఇదంతా లోపల నుంచి ఆ చనిపోయిన జీవాలన్నీ బయట తీసేసాను కదా, డెడ్ బాడీస్ అన్నీ కూడా తీసేసి ఆ స్విచ్ కాంటాక్ట్ లోపల అన్నీ క్లీన్ చేసేసాను. చేసేసి అక్కడ లోపల చూస్తే ఒరిజినల్ కాంటాక్ట్స్ ఎంత బాగున్నాయంటే అసలు ఈ స్విచ్ గ్యారంటీగా ఇంకా 25 years వరకు ఎక్కడో చెక్కు చెదరదని నమ్మకం కలిగింది. అయితే ఇప్పుడు ఇది పనిచేస్తుందా లేదా, మళ్ళీ దీనికి ఎలక్ట్రికల్ కనెక్షన్స్ అన్నీ పెట్టి ఆ స్విచ్ బోర్డులో బిగించేసి అప్పుడు హీటర్ పని చేయట్లేదు అంటే మళ్ళీ అంత టైం వేస్ట్ కదా. మళ్ళీ అంత అందుకని మనం బిగించే ముందు ఒకసారి దీన్ని క్రాస్ చెక్ చేసుకోవాలి కదా. మనం బాగు చేసిన స్విచ్ ఒరిజినల్గా ఎంత బాగా పనిచేస్తుంది, ఆన్ చేసినప్పుడు దాని కాంటాక్ట్ రెసిస్టెన్స్ ఎంత తక్కువగా చూపిస్తుంది, బజర్ మోడ్లో పెట్టి చూసుకోవాలి కదా బజర్ వచ్చిందో లేదో. వచ్చిన తర్వాత కూడా రెసిస్టెన్స్ ఎంత తక్కువ చూపిస్తే అంత కాంటాక్ట్ బాగున్నట్టు కదా, కాపర్ కాంటాక్ట్ లోపల. అవి చెక్ చేయడం కోసం నా అసిస్టెంట్ ఇక్కడ ఒక డిజిటల్ మల్టీమీటర్ కనెక్షన్ పెట్టింది. అవన్నీ ఇక్కడ కనెక్షన్ ఇచ్చింది, డిజిటల్ మల్టీమీటర్ కనెక్షన్స్ స్విచ్ లోపల బిగించింది ఆ ప్రోబ్స్ని. ఆ తర్వాత ఏమో ఇక్కడ బజర్ మోడ్లో కూడా పెట్టింది. ఓకేనా. మరి ఇప్పుడు ఈ స్విచ్ ఆన్ చేస్తే అమ్మాయి సో ఆటోమేటిక్గా మీకు తెలిసిపోతుంది బజర్ వస్తుందా లేదా. ఓకే అమ్మాయి, ఇప్పుడు నువ్వు స్విచ్ ఆన్ చేయమ్మా. ఆన్ చేస్తే ఇదిగో చూడండి సౌండ్ వేస్తుంది. చాలా అసలు అంటే ఈ మల్టీమీటర్లో బ్యాటరీ తక్కువ ఉంది కాబట్టి చూడండి బ్యాటరీ ఇండికేషన్ ఇస్తుంది, అందుకనే సౌండ్ కూడా తక్కువ చూపిస్తుంది. కానీ రెసిస్టెన్స్ మాత్రం చాలా తక్కువ చూపిస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ ఆఫ్ చేసి చూద్దాం. ఆఫ్ చేయమ్మా. చూడండి ఓపెన్ అయిపోయింది డిస్ప్లేలో. ఓకే, 1 అంటే ఓపెన్ కదా. మళ్ళీ ఒకసారి ఆన్ చేసి చూద్దాం. చూడండి ఎంత తక్కువ రెసిస్టెన్స్కి వెళ్ళిపోయిందో. సో మన కాంటాక్ట్ చాలా బాగా పనిచేస్తుందని ఇవన్నీ ఈ మీటర్ ద్వారా తెలుసుకున్నాం. ఓకేనా. సో డెఫినెట్గా మనం దీన్ని వాడుకోవచ్చు. మనం తయారు చేసిన ఈ రీయూజ్ చేయడానికి కావాల్సిన మన టింకరింగ్ని మనం వాడుకోవచ్చు. ఓకేనమ్మా. దాన్ని ఆఫ్ చేసి కనెక్షన్ తీసేద్దాం. ఇట్లాగా మరి మనం బేసిక్స్లో ఐడియాస్ ఉంటే చక్కగా మెటీరియల్ పాడవకుండా చూడండి. ఇప్పుడు కొత్తది బిగించడానికి షాపులకి వెళ్ళి మళ్ళీ దాన్ని పెట్రోల్ ఖర్చు పెట్టి మళ్ళీ షాప్లో తెచ్చింది ఇంత క్వాలిటీ ఉంటుందో ఉండదో, ఇంత క్వాలిటీ దొరికినా మళ్ళీ ఇక్కడ సైజుకి మ్యాచ్ అవుతుందో లేదో, మళ్ళీ బోర్డుని దానికి కావాల్సినట్టు కట్ చేయించడం, ఇదంతా ఒక్కరోజు ప్రాజెక్ట్ అయిపోతుంది ఒక మనిషికి కదా. అట్లా కాకుండా మనం మ్యాక్సిమం మనం కొంచెం కామన్ సెన్స్ ఉపయోగించి మళ్ళీ మెటీరియల్ని రీయూజ్ చేయటం ఎట్లా, అది మనందరం నేర్చుకోవాలి. భారతదేశంలో అందరూ ఏం చేయాలి, అన్ని దేశాల వస్తువులు మన దేశంలో విరివిగా అమ్ముకుని అవన్నీ కూడా తొందరగా పాడేసి పక్కన పాడేసి మళ్ళీ మళ్ళీ కొనకుండా అసలు మన దేశంలో మనమే మంచి వస్తువులు తయారు చేసుకుని ఆ వస్తువులు వాడుకుంటూ వాటికి ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ వస్తుంటే కూడా ఇమ్మీడియట్గా దాన్ని పాడేసి కొత్తది వాడకుండా దాంట్లో ఏం పోయిందో తెలుసుకుని మన జాతీయ సంపదని మనమే కాపాడుకుంటూ మన ఫారిన్ ఎక్స్చేంజ్ని మనమే కాపాడుకుంటూ మన ఇండియాని డెవలప్ చేసుకోవాలి. ఓకేనా. జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై. బై బై. సైనింగ్ ఆఫ్ యువర్ సైన్స్ ఫ్రెండ్ శ్రీనివాస్ ఫ్రమ్ scientificstudents.com. మై డియర్ స్టూడెంట్స్, ఫైనల్గా మనం టింకర్ చేసిన ఈ ఎలక్ట్రికల్ 16 amp పవర్ సాకెట్ సిస్టమ్ని మళ్ళీ నేను తీసుకొచ్చేసాను. వైర్లన్నీ కనెక్షన్ ఇచ్చేసాను. ఇదిగో ఈ బోర్డులో బిగిచ్చేస్తాను. అప్పుడు చెక్ చేస్తాను అనమాట మన ఇన్స్టెంట్ వాటర్ హీటరు ఎలా పనిచేస్తుంది, లూజ్ కనెక్షన్ లేకుండా, అందులో ఎల్ఈడీస్ అవి బ్లింక్ చేయకుండా కరెక్ట్గా పనిచేస్తున్నాయా, దాని లైఫ్ మ్యాక్సిమం వచ్చేలాగా
ఈ లూజ్ కనెక్షన్స్ అన్నీ లేకుండా బాగా పనిచేస్తున్నాయా? ఎర్త్ కనెక్షన్స్ అన్నీ బాగా పనిచేస్తున్నాయా? ఆ లోపల బోర్డులోకి వచ్చిన ఎర్త్ బాగా పనిచేస్తుందా? ఫేస్ న్యూట్రల్ మధ్యలో లూజ్ కనెక్షన్ లేకుండా పర్ఫెక్ట్గా వోల్టేజ్ అంతా మన ఇన్స్టంట్ వాటర్ హీటర్కి అందుతుందా? ఇవన్నీ చెక్ చేస్తానన్నమాట. ఓకేనా? మరి ఈ స్విచ్ బోర్డ్ వెనక బిగిచ్చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ రికార్డ్ చేస్తాను. వెయిట్ ఫర్ స్టేట్ చేయండి. ఓకే, మరి స్టూడెంట్స్ చూడండి, ఇప్పుడు అన్నీ ఫిట్ చేసేసాను, చేసిన వర్క్ అంతా. ఇప్పుడు మరి ఆన్ ఆఫ్ చేసి చూస్తాను ఎంత బాగా పని చేస్తుందో. చూడండి, ఇది ఇప్పుడు ఆన్లో పెట్టాను, అందుకని మన హీటర్ కూడా ఆన్ అయింది. ఓకే, అవేమి లూజ్ కనెక్షన్లో ముందు లూజ్ కనెక్షన్లో ఫ్లిక్కర్ చేస్తూ ఉండేవి, ఇప్పుడు చేయట్లేదు. ఎల్ఈడీలు స్టాండర్డ్గా వెళ్తున్నాయి. ఇక్కడ చూడండి, ఇది ఏసీ నియాన్ బల్బ్ కాబట్టి అట్లా ఫ్లిక్కర్ చేస్తుంది. ఇప్పుడు ఆన్ చేస్తా, ఆఫ్. ఓకే, మళ్ళీ ఆన్. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఆన్ అవుతుందో. ఎక్కడ కొంచెం కూడా మనకి ఏ ప్రాబ్లం లేకుండా పర్ఫెక్ట్గా ఆన్ ఆఫ్ అవుతుంది కదా. సో రీయూజ్, లెట్ us reuse. Why wasting the materials? Okay, let us reuse them. Thank you.